మరి ధన్యవాద తీర్మానంలో పాల్గొన్న గౌరవ శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అద్దంకి దయాకర్ గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ పెద్దలు మధుసూదనాచారి గారు, డాక్టర్ వెంకట్ నర్సింగ్ రావు బల్మూరు గారు, ఏవిఎన్ రెడ్డి గారు, సత్యం నెల్లికంటి గారు, శ్రవణ్ కుమార్ దాసోజు గారు, మీర్జా రియాజ్ ఎఫెండి గారు, శ్రీపాల్ రెడ్డి గారు, దేశపతి శ్రీనివాస్ గారు, తీర్మార్ మల్లన్న గారు, సుంకరి రాజు గారు, అంజిరెడ్డి గారు, మల్కా కొమరయ్య గారు, గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానంలో పాల్గొన్న గౌరవ సభ్యులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, చాలామంది గౌరవ సభ్యులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న అభివృద్ధి, గత 2 సంవత్సరాల కాలంలో చేసిన ప్రగతి, రాబోయే సంవత్సరాలకు ఆలోచన చేస్తూ ఉన్న తీరు, ఒక విజన్ ఆవిష్కరణ సందర్భంలో గవర్నర్ గారు ప్రత్యేకంగా ఈ ప్రసంగంలో పేర్కొన్న విధానాన్ని సంబంధించి కొన్ని సలహాలు, సూచనలు, అదేవిధంగా కొద్దిమంది కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం, ఇది ఎల్డర్స్ హౌస్ కనుక మరి ఇంటలెక్చువల్ సొసైటీని రిఫ్లెక్ట్ చేసే విధంగా వారి ఆలోచనలు కూడా తెలియజేయడం జరిగింది. వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉంటాం అధ్యక్ష, మన పెద్దవారు తరచూ చెప్తూ ఉంటారు, చేసేవారికి చెప్పనక్కర్లేదు, పండే పొలానికి సాక్ష్యం అక్కర్లేదనే తీరుగా ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 2 ఏళ్లుగా వారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణలో పండించిన ప్రగతికి ఇది జీవ సాక్ష్యం అధ్యక్ష. ఒక దేశంలో లేదా రాష్ట్రంలో ఎంత గొప్పగా అభివృద్ధి చెందాలన్నా అది ముందుగా ఎంత గొప్పగా చేస్తుందని దానిపై ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. మేము ఈరోజు చేస్తూ ఉన్న ఆలోచన, రాబోయే తరాలకు ఒక ఇంటలెక్చువల్ సొసైటీని క్రియేట్ చేయాలి. ఎంత లోతుగా ఈరోజున్న సమాజాన్ని అర్థం చేసుకొని మరి రేపటి తెలంగాణను అంత ఇన్సైట్ఫుల్గా మనకు భావితరాలకు అందించే విధంగా మా ప్రభుత్వ లక్ష్యం, ఆలోచన, విజన్ని గవర్నర్ గారి ప్రసంగం ద్వారా రేపటి తెలంగాణని ఆవిష్కరణ చేయటం జరిగింది. ఇదే మరి కోటి రత్నాల తెలంగాణ ప్రపంచ పటంలో తెలంగాణ రైజింగ్ అని మా ప్రభుత్వం ప్రధానంగా గీసిన ఒక విజనరీ బ్లూ ప్రింట్గా గవర్నర్ గారు మరి వారి ప్రసంగంలో తెలియజేయటం జరిగింది. ఈరోజు చాలామంది కూడా దీంట్లో ఏం చెప్పారు, ప్రసంగంలో ఏం లేదు, అనేక విషయాలు దీంట్లో పొందుపరచలేదని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్లో గవర్నర్ గారి ప్రసంగంలో పేర్కొన్నబడ్డ క్యూర్ ప్యూర్ రేర్ అనే మోడల్ ఆవిష్కరణ చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడే మీరందరూ కూడా ప్యూర్ పరంగా రేర్ పరంగా ఇవన్నీ కొంతమందికి ఏదో కొత్త పదాలు సృష్టించారు తప్ప దీంట్లో చేసేదేం లేదు. రేపు 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ కానీ, మన భారతదేశం 100 సంవత్సరాలు పూర్తి చేస్తూ ఉన్న 2047లో పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో $3 ట్రిలియన్ ఎకానమీని సాధించే క్రమంలో ఈ విజన్ ఏదైతే ఉందో క్యూర్ ప్యూర్ రేర్ అనే ఈ విజన్ని ఆవిష్కరణలో చాలా మూలాలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రతి మారుమూల ప్రాంతం నుంచి
అక్కడున్న వ్యవసాయ ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధిని ఆకాంక్షించి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అదేవిధంగా అక్కడున్న ప్రజానికానికి సంబంధించి వారి జీవితాల్లో మెరుగు తీసుకురావడానికి, వారి ఆర్థిక వనరులు పెంచడానికి ఆలోచన దృక్పథం ఈరోజు మేము రేర్లు పెట్టాం అధ్యక్ష. అదేవిధంగా ప్యూర్ అనేది ఏ విధంగానైతే ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి రేపు మరొక మణిహారం రీజనల్ రింగ్ రోడ్డుని నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఈరోజు ప్యూర్ ఏరియాగా మరి సంకల్పన చేస్తూ ప్రధానంగా పెరి అర్బన్ రీజన్ ఎకానమీగా పేర్కొని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా మనకు కావాల్సిన పరిశ్రమలను ప్రోత్సాహం చేస్తూ ప్రధానంగా ఒక గ్రోత్ ఇంజన్ని, ఎకానమీకి సంబంధించి ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలనే ఆకాంక్ష ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వ ఆలోచన గవర్నర్ గారు ప్రసంగంలో పేర్కొనడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు క్యూర్కు అనేక అర్థాలు వచ్చే విధంగా ఈరోజు క్యూర్ చేయాల. మనం చూసాం మొన్న కూడా, ఈ మధ్యలో మనం చాలా సందర్భాల్లో గౌరవ సభ్యులు కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. ఢిల్లీలో ఏ విధంగా కాలుష్యం ఉంది, ఢిల్లీలో ఏ విధంగా ఎయిర్ కోషెంట్ ఇండెక్స్ పరంగా అక్కడ ఉన్న ప్రాంతవాసులకు, అక్కడ ఉండే మన సోదరులకు సోదరులకు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో, పాఠశాలలకు, ఈరోజు కళాశాలలకు, అదేవిధంగా ఆఖరికి పార్లమెంట్లకు కూడా సెలవులు ఇచ్చే ప్రమాద పరిస్థితులు ఏర్పడ్డ తరుణంలో ఇవన్నీ కూడా మనకు నేర్పిస్తూ ఉన్నాయి. రాబోయే కాలం, రాబోయే తరాలు ఈ విధంగా ఇక్కడ ఉండకూడదని ప్రధానంగా హైదరాబాదు సంబంధించి ఈరోజు ఈ పట్టణానికి సంబంధించి ఈ పట్టణంలో ఉన్న కాలుష్యం ఇచ్చే పరిశ్రమలన్నిటిని కూడా మరి ఔటర్ రింగ్ రోడ్ ఆవల్ వైపు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకోవటం, ఈరోజు కేవలం ఈ ప్రాంతానికి సంబంధించి సర్వీస్ సెక్టర్ను పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలనే ఒక ప్రధానమైన లక్ష్యంతో క్యూర్ అనే ఆలోచన తీసుకొచ్చి కోర్ ఏరియాకు సంబంధించి ఈ అర్బన్ రీజన్ ఎకానమీని, ఈ మోడల్ను కూడా ముందుకు పెట్టడం జరిగింది గవర్నర్ గారి ప్రసంగంలో. ఈరోజు మా కమిట్మెంట్కి, తెలంగాణ పౌరుడికి అభివృద్ధి ఫలాలను పంచాలనే మా స్ట్రాంగ్ కమిట్మెంట్కి ఇది మా పునాదులు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. we always keep saying అధ్యక్ష, the best way to predict the future is to create it అనే ఒక ప్రముఖ ఆర్థికవేత్త పీటర్ డ్రక్కర్ గారు అన్నారు. ఒక రాష్ట్రం కేవలం భూమి, నీరు, ఖనిజాల వంటి సహజ వనరుల మీద మాత్రమే ఆధారపడితే అది కేవలం మన ఎగ్జిస్టెన్స్కు, మన మనుగడకే ఉపయోగపడుతుంది అధ్యక్ష. కానీ పెద్ద ఎత్తున ఎదగలేము అధ్యక్ష. ఆ రాష్ట్రం అసలైన సంపద అందరికీ కూడా తెలుసు. ఆ రాష్ట్రం అసలైన సంపద మన ఇంటలెక్చువల్ క్యాపిటల్లో ఉంటుందని, ఆ విధమైన ఆలోచన చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. అందుకోసమే ఈరోజు మేము యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటే కానీ, ఐటీఏలని ఈరోజు అప్గ్రేడ్ చేస్తూ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్గా నెలకొల్పటమే కానీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్సే కానీ, ఈరోజు ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రాబోయే కాలంలో ఇంటర్నేషనల్గా పేరుగాంచిన ఇంటలెక్చువల్ రిసోర్సెస్ చేయాలనే మా ప్రణాళిక, మా ప్రయాణం శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష. ఒకమారు అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, నాలెడ్జ్ ఈజ్ ట్రూ వెల్త్ అని.
ఆ సంపదను ప్రతి తెలంగాణ బిడ్డకు అందించేలా మా ప్రభుత్వం నిబద్ధతతో అడుగులు వేయడానికి పునాదులు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. మన యువతకు సంబంధించి కేవలం డిగ్రీ హోల్డర్స్ అనే ట్యాగ్ లైన్కే పరిమితం చేయకుండా చాలా సంవత్సరాలుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. డిగ్రీలు చేశారు అందరూ కూడా చాలామంది, మాతో పాటు చాలామంది. డిగ్రీ హోల్డర్స్ వరకే పరిమితం చేయకుండా ప్రస్తుత మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా స్కిల్లింగ్, నైపుణ్యతను, రీస్కిల్లింగ్ అండ్ అప్ స్కిల్లింగ్ అనే నినాదం తీసుకున్నాం అధ్యక్ష. నినాదంతో పాటు దానిపైన ఫోకస్ పెట్టాం. పరిశ్రమలకు వాటి అవసరాలకు అనుగుణంగా ఈరోజు ఇండస్ట్రీ రెడీ కరికులంని రూపొందిస్తూ ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు రీసెర్చ్కు సంబంధించిన అంశం విషయంలో కూడా కొత్త ఆలోచనలు, కొత్త ఇన్నోవేషన్స్కి మార్గం ఏర్పడే విధంగా మా కరికులంని మేము రూపొందిస్తూ ఉన్నాం అధ్యక్ష. అదే క్రమంలో దాశరథి గారు అన్నట్లు నా తెలంగాణ కోటి రత్నాల వీణ, ఈ వీణ అద్భుతంగా పలకాలంటే అందులోని ప్రతి తీగకు సరైన స్థానం దక్కాలి. లేదంటే ఆ రాగం అసంపూర్ణంగా వినసొంపుగా ఉండే విధంగా అసంపూర్తిగా ఉండకుండా ఉండాలనే ఒక ప్రయత్న భాగంలోనే ముందుకెళ్తా ఉన్నాం. సమాజంలో ఏ కులం లేదా వర్గం వెనుకబడినా ఆ ప్రగతి రాగం ఇన్కంప్లీట్గా ఉంటుంది. అందుకే ప్రతి తీగ స్థితిని తెలుసుకొని సరిచేయటానికి కుల గణన అనే సోషల్ ఇంజనీరింగ్కి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. 42% బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ ద్వారా తరతరాల సామాజిక వివక్షకు శాశ్వత ముగింపు పలికేలా అడుగులు వేయటం జరిగింది అధ్యక్ష. ఒక మహనీయుడు అన్నట్లు చరిత్ర పుటలో కాలాన్ని నింపడం కాదు, కాలంతో పాటు చరిత్రను మార్చడమే మేధావుల లక్ష్యం. ఈ లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రభుత్వం ఒక గొప్ప సంకల్పనతో అడుగు ముందుకు వేస్తూ ఉంది అధ్యక్ష. 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలంటే ఆ లక్ష్యం అసాధ్యమని చాలామంది అనుకుంటారు. చాలామంది అవహేళనగా మాట్లాడిన చాలా సందర్భాల్లో మేము అది అసాధ్యమైందని అనుకోవటం లేదు అధ్యక్ష. అది అత్యంత శాస్త్రీయంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రూపాంతరం చేయడానికి రూపొందించిన సమగ్ర ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారం ఈరోజు గ్రీన్ ఎనర్జీ నుంచి మొదలుకొని మేము రాబోయే కాలంలో ఏర్పాటు చేస్తూ ఉన్న ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ సంకల్పన కూడా ఇది మేము వేస్తూ ఉన్న ప్రతి అడుగుకు ఒక నిదర్శనమని, ఇది భావి తరాలకు సంబంధించిన భవిష్యత్తు కోసమని ఒక చేస్తూ ఉన్న ప్రయత్నం, ఒక ఆలోచన, ఒక లక్ష్యమని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. 6 గ్యారంటీలకు సంబంధించి చాలామంది మేము గత 10 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ప్రధానంగా ప్రతిపక్షాలకు సంబంధించిన మిత్రులు గ్యారంటీలకు సంబంధించి రాజకీయం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నా చాలామంది పెద్దలకు తెలియజేస్తూ ఉన్నాం. ఒకటి తర్వాత ఒకటి గ్యారంటీలకు సంబంధించిన అంశం విషయంలో ముందడుగు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా వెనుకాడలేదు. ఎందుకు మీరు ఒకటే రోజు ఎందుకు చేయటం లేదు అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్తాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, రైతు రుణమాఫీకి సంబంధించి అక్కడి నుంచి మేము మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి 9వ డిసెంబర్ 2023 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తే అధ్యక్ష, 9వ డిసెంబర్ అంటే 2 రోజుల తర్వాత మీ అందరి సమక్షంలో, చైర్మన్ సార్ మీ సమక్షంలోనే ఆ రోజు మహాలక్ష్మికి సంబంధించిన ఒక ప్రధానమైన పథకాన్ని ఆవిష్కరించుకున్నాం అధ్యక్ష. ఉచిత మహిళలకు సంబంధించిన బస్సు ప్రయాణం ఇక్కడి నుంచే ఇదే ప్రాంగణం నుంచి మొదలుపెట్టుకొని ఈనాటి వరకు కూడా దిగ్విజయంగా ప్రతి ఒక్క మహిళా సోదరిమణికి, ఆ అక్కకి, ఆ చెల్లెకి, ఆ అమ్మకి
ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా రాష్ట్ర రవాణా సంస్థకు సంబంధించిన బస్సులో ఎక్కడ ప్రయాణం చేసినా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించిన కార్యక్రమం భాగమే మా గ్యారంటీకి సంబంధించిన మొదటి అడుగు. అది వేయటం జరిగిందా లేదా ఈరోజు మీరందరూ కూడా ప్రత్యక్షంగా ఉన్నవారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు యువతకు సంబంధించి ఉద్యోగాలని సంబంధించి ఆ ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కేవలం సంవత్సరన్నర కాలంలో దాదాపు 67,000 పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన చేసి ఉద్యోగాలు కల్పించి ఈరోజు రాష్ట్ర యువతకు సంబంధించి దశాబ్ద కాలంగా వేచి చూస్తూ ఉన్న వారి కలలను సాకారం చేసిన ఘనత ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మా ప్రభుత్వం ఆ రోజు పార్టీ పరంగా ఇచ్చిన ఒక గ్యారంటీలో భాగంగానే ముందుకెళ్ళటం కూడా జరిగింది. మా నిబద్ధత సంబంధించి ఈరోజు రైతు రుణమాఫీ నుంచి మహాలక్ష్మి పథకం వరకు యువతకు సంబంధించి ఉద్యోగాల నుంచి మహిళల సాధికారత వరకు మేము చూపెడతా ఉన్న నిబద్ధత చిత్తశుద్ధి గవర్నర్ గారి ప్రసంగంలో రిఫ్లెక్ట్ కావటం జరిగింది. విపక్ష సభ్యులకు సంబంధించి మేము ఒకటి మనవి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వి అపీల్ టు దెమ్. ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా రేపటి తెలంగాణ కోసం రేపు తెలంగాణ యువత భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం వేసే ప్రతి అడుగును చూడాలని నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ అంటే మనందరికీ తెలుసు, ఒక పోరాటం, ఒక తెగువ, అజేయమైన విజయం. ఈరోజు తెలంగాణ అంటే ఒక ఆత్మగౌరవం. కాళోజీ గారు మీకు తెలుసు అధ్యక్ష, ఒక మాట ఎప్పుడు చెప్పేవారు, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నావాడు అని. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు 2014 నుంచి 2023 వరకు జరిగిన తప్పులను సరిదిద్దుతూ రేపటి తెలంగాణ కోసం రైజింగ్ తెలంగాణ వైపు అడుగులకు ముందు వేస్తా ఉన్నాం అధ్యక్ష. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ కోటి రత్నాల వీణగా మార్చేందుకు ఈ చరిత్రలో ప్రయాణం చేస్తా ఉన్న మాతో పాటు మీరు భాగస్వామ్యం కావాలని ఆహ్వానిస్తా ఉన్నాం. గవర్నర్ గారి ప్రసంగాన్ని మరి మీరందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తారు, వన్ లైన్గా ఆమోదిస్తారని అనుకున్నాం అధ్యక్ష. కానీ ప్రసంగాని విషయంలో ఆమోదం తెలుపకున్నా సరే, బేషిజాలు అడ్డం వచ్చినా దాంట్లో ఉన్న మంచి ఆలోచనలు విషయంలో ఒక మంచి స్ఫూర్తిదాయకమైన సలహా సూచనలు ఇస్తారని ఆశించినాం. కానీ విమర్శలు చేశారు. విమర్శలను కూడా మేము సద్విమర్శలుగా తీసుకుంటాం. తెలంగాణలో ఒక సామెత ఉంది అధ్యక్ష, నోరున్నవాడు ఊరిని ఏల్తాడు, కానీ పనిమంతుడైన మా రేవంత్ రెడ్డి గారు మేము ఈ లోకాన్ని ఏల్తామని మా ప్రభుత్వం చూపెడతా ఉన్న నిర్దేశం అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. మేము రేపటి తెలంగాణ గురించి అడుగులు వేస్తూ ఉంటే 10 ఏళ్లుగా విఫలమైన ప్రతిపక్షాలు, ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన వారు తెలంగాణకు రూపాయి కూడా తీసుకురాలేని పరిస్థితిలో కేంద్రం నుంచి వారు మా పైన విమర్శలు చేస్తూ ఉంటే వారి అసమర్థతకా, లేకుంటే వారి నిబద్ధతకా, లేకుంటే వారి కట్టుబడిక ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వారి హామీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని వారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, చాలామంది కూడా పెద్దలు మాట్లాడారు. ఎందుకంటే పెద్దలు మాట్లాడిన ప్రతి ఒక్క అంశం రాష్ట్రము మేము అప్పుల్లో తీసుకువెళ్ళాలి అని చాలామంది చెప్పారు. 10 ఏళ్ల రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిన వారు ఇప్పుడు ఏం అడుగుతా ఉన్నారు అధ్యక్ష? అభివృద్ధి ఏది అని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. కుంభకర్ణుడు నిద్రలేసి రాముడు ఎవరు అని అడిగినట్టు ఉంది అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, దాదాపు 8 లక్షల
కోట్ల పైచిలుకు అప్పులు చేసి ఈరోజు సార్ ఎఫ్ఆర్బిఎం ఈరోజు అప్పులు చేసి అప్పులపై భారం మాపై ఈరోజు లెగసీ పరంగా ఉంచి ఈరోజు మీరు ప్రగతి సాధిస్తలేరు, సంక్షేమానికి సంబంధించిన ఇంకా పెద్ద ఎత్తున అడుగులు వేస్తలేరు, పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తలేరు అని అడగటానికి నైతిక హక్కు లేదు అని నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ప్రతి నెల దాదాపు 6,700 పైచిలుకు మీరు చేసిన అప్పులపై ప్రిన్సిపల్తో పాటు ఇంట్రెస్ట్ కట్టడంలోనే మేము సాధించిన ఫలితాలకు సంబంధించిన రెవెన్యూను పూర్తి స్థాయిలో అక్కడ ఖర్చు పెట్టడంతో పాటు మేము అప్పులు తీసుకొచ్చినది కూడా మీరు చేసిన అప్పులపై మిత్తిలు కట్టడానికే సరిపోతా ఉంది. ఆ గణాంకాలు కూడా సమయం ఇస్తే పూర్తి స్థాయిలో ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన అవి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతా ఉన్నాం అధ్యక్ష, మీరు అప్పులు పెద్దగా చేసిండ్రు, మాటలతో పెద్ద పెద్ద కోటలు కట్టిరు, గాలి మేడలు కూడా కట్టిరు. ఈరోజు మేము ఒక విజన్ని మీ ముందట పెడతా ఉన్నాం, పునాదులు వేస్తా ఉన్నాం, సహకరించమని కోరుతా ఉన్నాం, భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం, మీరు మంచి సలహా సూచనలు ఇవ్వమని కోరుతా ఉన్నాం. మీరు తీసుకొచ్చిన అప్పుల విషయంలో కానీ మీరు చేసిన ప్రగతి రూపంలో చెప్పిన మాటల్లో కానీ ఎవరి సలహా సూచనలు తీసుకోలే. ఆ రోజు ఒక్కరో ఇద్దరో ముగ్గురో 4 గోడల మధ్యలో ఉండి ఆ 2-3 తీసుకున్న నిర్ణయాలు, 6 నిర్ణయాల ఫలితంగా ఈరోజు ఇక్కడ కాదు అక్కడ కూర్చునే పరిస్థితి ఏర్పడ్డది. నేను చెప్తా ఉన్నా, 1-2 కాదు, ఇది ప్రజాస్వామికమైన ఈరోజు మా పార్టీ ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తాపత్రయంతో ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఆ లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులు అధిగమించి ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు మేము నోటిఫికేషన్లు ఇచ్చినవని. సరే సార్, 2014 నుంచి 2023 వరకు ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత రేపో మాపో మాకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి అని వేచి చూస్తూ ఉన్న సందర్భంలో ఆషామాషిగా తీసుకున్నారు. వాళ్ళని పక్కదారి పట్టించడానికి నోటిఫికేషన్లు ఇష్యూ చేసి పూర్తి స్థాయిలో ఆ నోటిఫికేషన్కు సంబంధించి అంశాలను ముందుకు సాగనివ్వకుండా కేవలం నోటిఫికేషన్లు ఇచ్చి అనాలోచితంగా ముందుకెళ్లిన వైనం స్పష్టంగా కనబడుతుంది. ఒక్క నోటిఫికేషన్ 10 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. మీరు నోటిఫికేషన్ ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారే, 10 సంవత్సరాలు పడుతుందా? నేను మిత్రులను కూడా కోరుతా ఉన్నాను, కొన్ని సందర్భాల్లో మా శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి ఆలోచన చేసి ఉంటారేమో, లేకుంటే మా డాక్టర్ శ్రవణ్ గారు గురించి దీని గురించి 2011లో ఉదాహరణ అధ్యక్ష, మీరు కూడా సాక్ష్యం. 2011లో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలకు నోటిఫికేషన్ ఇస్తే ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ యువత గురించి. 2014 తర్వాత గ్రూప్ 1 పరీక్షలు పడతాయి, మేము గ్రూప్ 1 ఆఫీసర్గా మేము నియామకం పొందాలి, ఈ రాష్ట్ర ప్రజానికానికి సేవలు అందించాలని ఆ యువత వేచి చూస్తున్నప్పుడు ఉదాహరణ తీసుకుంటే ఆ రోజు 22 సంవత్సరాలు ఉన్న ఆ యువకుడు 2024 వరకు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించకుంటే శ్రీపాల్ రెడ్డి గారు మీరు చెప్పాలి సార్, ఈరోజు 2011 నుంచి 2024 వరకు ఏవిఎన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి. 2011 నుంచి 2024 వరకు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించకుంటే తెలంగాణ యువతకు మీరు న్యాయం చేసినట్ట అన్యాయం చేసినట్ట? గ్రూప్ 1 అధికారులుగా కావాలని ఆలోచన చేసిన యువతకి ఏం సమాధానం చెప్తారని ఈరోజు నేను ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తా ఉన్నాను అధ్యక్ష. గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు అధ్యక్ష. మీరు చెప్తా ఉన్నారు మేము నోటిఫికేషన్ ఇచ్చామని. మీ చిత్తశుద్ధి ఏది దాంట్లో? మీ ఆలోచన దృక్పథంలో కనబడతా ఉంది, మీ ఆచరణలో కనబడతా ఉంది. అదేవిధంగా ఈరోజు చెప్తా ఉన్నాం అధ్యక్ష,
2024లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడానికి అడుగులు వేసినాం. మీరు ఇబ్బంది పెట్టినా కోర్టు పరంగా పోయినా ఏదో జరిగిందని ప్రజల్లో అభిప్రాయం తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పటికీ కోర్టులు కూడా మెట్టుకాయలు వేసి వారు ఎవరైతే ఏషియన్లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించే కార్యక్రమాల్లో ఈరోజు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి 553 మందికి తెలంగాణ యువతి యువకులకి ఈరోజు ప్రభుత్వం వారిని గ్రూప్ 1 అధికారి మొట్టమొదటి ఆలోచన చేయండి అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడ్డది 2014లో. గ్రూప్ 1 ఆఫీసర్ ఎప్పుడు కావాలి అధ్యక్ష? 2016లోనే కావాలి, 17లోనే కావాలి, 18లోనే కావాలి, కనీసం 20లో కావాలి, 22లో కావాలి, 23లో కావాలి, 24 వరకు కూడా ఆ యువత వేచి చూసి 22 సంవత్సరాలు ఉన్న ఆ యువత 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పోటీ పరీక్షల్లో నిలగొరి ముందుకెళ్లే అవకాశం పోగొట్టిన వీరికి వీరు సమాధానం చెప్పాలి అధ్యక్ష. వారి యువతకు ఈరోజు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించినాం, గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించినాం, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించినాం, గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించినాం, డిఎస్సి నిర్వహించినాం, పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన బోర్డు ద్వారా నిర్వహించినాం. ఈరోజు సింగరేణి జెన్కో ద్వారా నియామకాలు నిర్వహిస్తే ఇవన్నీ మేమే చేసినామని చెప్తున్నారు అధ్యక్ష. మీరు చేస్తే మేము వద్దన్నామా? మేము చేస్తే మీరు చేస్తే ఆపు చేసినామా? ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి మేము చేసిన ప్రయత్నాన్ని మీరు హర్షించకుండా ఇంకేం చేయాలో చెప్పండి. ఈరోజు మనం ఆ రోజు మీరు ఆగమం చేస్తే మేము ఒక మార్గం చూపెట్టినాం అధ్యక్ష. 67,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినాం. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ 67,000 మందికి ఫాల్స్ అని మీరు అంటే అదే చెప్తా ఉన్నాం అధ్యక్ష. మీరు నోటిఫికేషన్ ఇచ్చి కొన్ని సందర్భాల్లో వదిలేసింది, మాకు చేత కాదు మేము ఉద్యోగాలు ఇవ్వలేమని వదిలేసింది. నోటిఫికేషన్ ఇచ్చి వదిలేసిన దానికి చిత్తశుద్ధితో పనిచేసినాం. ఎక్కడైనా న్యాయపరంగా చిక్కులుంటే ఈరోజు న్యాయపరంగా ఉన్న చిక్కులను మా ప్రభుత్వం ఈరోజు ఛాలెంజ్గా తీసుకొని న్యాయస్థానంలో పోరాటం చేసి మీరిచ్చిన నోటిఫికేషన్లో పొరపాట్లు సవరించి ఈరోజు నోటిఫికేషన్ ద్వారా ఈరోజు మేము ముందుకు తీసుకెళ్లడం కూడా జరిగింది అధ్యక్ష. మీరందరూ కూడా చూసి ఎందుకు కాలేదు, ఏ సందర్భంలో కాలేదు, నేను ఎవరిపైన వ్యక్తిగతంగా మాట్లాడతలేదు. పేపర్ లీకేజ్ అయిందా కాలేదా మీరే స్పష్టంగా చూసాం. చాలామంది మిత్రులు కూడా మాట్లాడారు. ఈరోజు లక్షలాది మంది యువతకు సంబంధించిన జీవితాలతో ఆడుకున్నది ఎవరు? మరి ఆ రోజు చీమ కుట్టినట్టు కూడా కాలేదు. ఈరోజు మీరు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్పినాం, చేసి తీరుతా ఉన్నాం, ఒకటి తర్వాత ఒకటి చేసే ఆలోచన ఉన్నాం. అందుకోసమే ప్రజలు మమ్మల్ని బిలీవ్ చేస్తూ ఉన్నారు. ఆ యువతకు సంబంధించిన శాపం మీరు అక్కడ ఉన్నారు అధ్యక్ష, మీ పైన కనబడతా ఉంది. ఆ రోజు నేను ఈరోజు చెప్తా ఉన్నాం దానికి సంబంధించి. కానీ ఈరోజు మేము గ్యారంటీలో భాగంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామా లేదా మీరు అడగండి. మీరు రోజు నిత్యం ప్రయాణం చేసే కారులో ఉండే మా సహచరుడు, మా సోదరుడు డ్రైవర్ని అడగండి. మీతో పాటు మీకు సంబంధించిన అసిస్టెంట్ని అడగండి. 200 యూనిట్లకు సంబంధించిన కరెంటు ఫ్రీ గత సంవత్సరంన్నర నుంచి వారికి ఇళ్లకి కరెంటు ఫ్రీ ఇస్తున్నామా లేదా వారిని అడిగితే తెలుస్తుంది సార్. మీ ఆలోచన ఈరోజు 0 బిల్లు ఇస్తా ఉన్నాం. ఏ అధికారి అయితే పోయి బిల్లు కట్టకుంటే కరెంటు కట్ చేసేటోడు ఆ అధికారి పోయి 0 బిల్లు ఇస్తా ఉన్నాడు. మీ డ్రైవర్ సోదరుని అడగండి, చెప్తారు అధ్యక్ష. ఈరోజు కనబడతా ఉన్నది ఏం చేసిలో గ్యారంటీ అని చెప్తా ఉంటే మరి చాలా సందర్భాల్లో మరి సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అధ్యక్ష. 500 రూపాయలకే సిలిండరే కానీ ఈరోజు మేము చేస్తూ ఉన్న ప్రయత్నంలో ఈరోజు మేము ఇచ్చిన హామీల మేరకు గ్యారంటీల మేరకు ముందుకు నడుస్తూ ఉన్నాం. వైనాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మేము ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సంబంధించి విద్యా వ్యవస్థను పెద్ద ఎత్తున పెంపొందించాలనే ఒక ఆలోచన దృక్పథంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించి ఒక లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని
ఈరోజు బీసీ, ఎస్సీ, మైనారిటీ సంబంధించిన వారు ఒక్కటే చోట వారు విద్యాభ్యాసం పొందాలి. కులం మత వర్గీకరణ లేకుండా చిన్నతనం నుంచి ఒక మంచి భావాలతో పెరగాలని ఒక ఆలోచన దుఃఖంతో పోతాను. ఈరోజు మనం చేస్తూ ఉన్న ప్రయత్నానికి మీరందరూ కూడా సహకరించకపోయినా కనీసం ఒక మంచి సలహా సూచనలు ఇస్తారని ఆశపడ్డాం. ఈరోజు మరొక విషయం, ఈరోజు ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలామంది పెద్దలు చాలా సందర్భాల్లో మరి ఈ సభలో కానీ సభ వెలుపల కానీ హైడ్రా గురించి చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. హైడ్రా గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. స్పష్టంగా ఒకటే, చాలా చెరువులను ఈరోజు పునరుద్ధరణ చేసినాం, కబ్జాదారుల నుంచి విముక్తి చేసి ఆ చెరువులకు సంబంధించిన సంపదను ఆ చెరువులను పునరుద్ధరణ చేయడానికి ప్రయత్నం చేసినాం అధ్యక్ష. మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులకి అందరికీ కూడా మరి హైడ్రా ద్వారా ఈరోజు పునరుద్ధరణ చేసిన చెరువులకు సంబంధించి ఒక 4-5 ప్రధానమైన చెరువులు, ప్రధానంగా సిటీలో ఉంటున్న వారు పక్కనే ఉన్న బతుకమ్మ కుంట, ఆ బతుకమ్మ కుంటకు సంబంధించి శ్రవణ్ గారికి బాగా తెలుసు. బతుకమ్మ కుంటకు సంబంధించి విషయంలో ఒక 5-6 ఎంక్రోచ్మెంట్ చేసి ఆ ఎంక్రోచ్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో బతుకమ్మ కుంట నిర్జీవంగా ఉంటే దాన్ని హైడ్రా వ్యవస్థ ద్వారా దాన్ని పునరుద్ధరణ చేసి ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వారు అందరూ కూడా సంతోషంగా, నిజంగా చాలా సంతోషంగా ఆ చెరువుకు సంబంధించి నీటి నిల్వ కానీ అక్కడ గ్రౌండ్ వాటర్ పెరగడంతో కానీ అక్కడ వారు సాయంకాలం కానీ పొద్దున పూట కానీ ఒక రిక్రియేషన్ ఆరోగ్యపరంగా కానీ వారికి ఒక ఫెసిలిటీని క్రియేట్ చేసి ఒక హైడ్రా వ్యవస్థ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో అనేక చెరువులు ఓల్డ్ సిటీకి సంబంధించి కానీ మొన్న కుక్కట్పల్లిలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నల్ల చెరువుకు సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించి మొత్తం అధ్యక్ష ఆ రోజు అక్కడికి పోయినప్పుడు ప్రాంతానికి సంబంధించిన ప్రాంతవాసులందరూ కూడా భూ కబ్జాదారులకి ఆ చెరువుల కబ్జాదారులకు కొంతమంది ఇబ్బంది పెట్టినా, కొంతమంది మరి ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యుల ప్రోత్బలంతో ఇబ్బంది పెట్టినా దాన్ని ఏ విధంగా కూడా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు సంబంధించిన సంపద వారికే చెందే విధంగా ఆ చెరువును పునరుద్ధరణ చేస్తే మొత్తం యావత్తు ఒక 10 కాలనీ వాసులందరూ కూడా పూల వర్షాలతో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది అధ్యక్ష. నేను మేము కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు మేము చెప్పటంలో కాదు, సీయింగ్ ఈజ్ బిలీవింగ్. మీరు ఒక టూర్ ఏర్పాటు చేయండి, 4-5 చెరువులకు సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రయత్నంలో హైడ్రా సఫలీకృతమైందో మీరు ప్రత్యక్షంగా చూస్తే అవుతుంది. దూరం నుంచి మాట్లాడితే ఏదైనా మాట్లాడవచ్చు. మీరు పోయి చూసి ఆ ప్రాంతవాసులను కలుసుకొని ఆ ప్రాంతవాసులకు సంబంధించిన సంతోషాన్ని మీరు షేర్ చేసుకున్నప్పుడు మేము చెప్పిన మాటలు వాస్తవం కాదో తెలుస్తుంది అధ్యక్ష. ఆ సందర్భాన్ని కూడా నేను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. మనం రోజు మాట్లాడుతూ ఉన్నాం ఈ మధ్యలో అధ్యక్ష మూసీకి సంబంధించి. మూసీ నది ప్రక్షాళన చేయాలని సంకల్పించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మూసీ నది ప్రక్షాళన చేయాలనా వద్దో అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. వారి ప్రభుత్వంలో మూసీ నది ప్రక్షాళన చేయాలని ఆ పరంగా బఫర్ ఏరియాకు సంబంధించి 50 మీటర్లు ఇటు 50 మీటర్లు అటు 50 మీటర్లు ఇరువైపులా 50 మీటర్ల చొప్పున బఫర్ జోన్ ఉంటుందని ఆ బఫర్ జోన్ పరంగా ఈరోజు ఆ స్థలాలను వదిలేసి ముందుకు సాగేయాలని 2016లో తీసుకొచ్చిన జీవోలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. ఈరోజు వారు ఏమంటున్నారు, అవసరమా 50 మీటర్లు అవసరమా అని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. మేము తీసుకొచ్చింది కాదు, దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు సిటీ నడిబొడ్డు నుంచి ప్రవహించే మూసీ నది, ఆ మూసీ నదికి సంబంధించిన నది అది జీవ నదిగా
తీసుకుపోవాలని మా ఉద్దేశం, మా లక్ష్యం అధ్యక్ష. లేదు అది మురికి కాలువనే నడవాలి, మీరు చెయ్యొద్దు, అడ్డంకులు పెట్టాలి అని చేసే ప్రయత్నంలో చాలామంది కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రతి సందర్భంలో మేము చెప్పినాం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు చెప్పినాం, ఏ పేదవారు కూడా నష్టపోకుండా, ఆ పేదవారు కూడా మరి వారి జీవితాల్లో ఒక మార్పు తీసుకురావాలి, క్వాలిటేటివ్ లైఫ్ వారికి కూడా మనలాగా ఇవ్వాలని ఆ ఆలోచన పరంగానే నిరాశ్రయులైత అవుతా ఉన్న ఆ ప్రాంత ప్రజలకి, ఎందుకంటే బఫర్ జోన్ కానీ నేరుగా రివర్ బెడ్లో ఉంటున్న ఆ ప్రాంతవాసులకు అన్యాయం కాకూడదు. వారు వేసుకున్న చిన్న చిన్న గుడిసెలు కానీ లేకుంటే చాలామంది ఎంక్రోచర్స్ ఇల్లులు కట్టుకొని చిన్న చిన్న హట్మెంట్స్ డ్వెల్లింగ్ యూనిట్స్ పెట్టుకొని కిరాయికి ఇచ్చిన వారు ఎవరికి కూడా అన్యాయం కాకూడదని, వారికి అందరికీ కూడా ఈరోజు హౌసింగ్ కానీ, వారికి కావాల్సిన లైవ్లీహుడ్ ఏర్పాటు కానీ, వారికి పిల్లలకు కావాల్సిన స్కూల్సే కానీ అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. వాలంటరీగా వస్తూ ఉన్నారు అధ్యక్ష. దాన్ని భూతద్దంలో పెట్టే ప్రయత్నం చేశారు. కోర్టుకు వెళ్ళిండ్రు, కోర్టు ముట్టుకాయలు వేసింది. ఈరోజు కోర్టు పరంగా కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎక్కడెక్కడైతే మూసీ నదికి సంబంధించిన అంశం ఉందో ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు సరి అయిన కంపెన్సేషన్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళండి అని హైకోర్టు కూడా నిర్దేశించింది అధ్యక్ష. ఈ సందర్భంలో అవన్నీ ముందుకెళ్తా ఉంటే ప్రజల ఆలోచన శక్తిని పక్కదారి పట్టించే ఒక పొలిటికల్ హైపర్ బోల్ని సృష్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక బృహత్తరమైన ప్రాజెక్టు విశ్లేషించేటప్పుడు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కూడా పరిగణలోకి తీసుకురావాలి. ఒకడప్పుడు మనందరికీ తెలుసు, మూసీ నది జీవనదిగా ఉండే ఇది ప్రధానంగా టాక్సిక్ డ్రైన్ అయింది. చాలామంది మలక్పేట చూస్తూ ఉంటాం అధ్యక్ష, ఉప్పల్ నుంచి అటువైపు పోతా ఉన్నాం. చాలా సందర్భాల్లో అక్కడ కమ్యూటింగ్ మనం ఎక్కువ చేస్తూ ఉన్న సందర్భంలో మీరు కూడా వెళ్ళుంటారు అధ్యక్ష. చాలా సందర్భాల్లో ఇరువైపులా ఉన్న ఆ ప్రాంత ప్రజలకి సాయంకాలం కానీ పొద్దున కానీ వారు పీల్చే గాలిలో టాక్సిక్ మెటీరియల్ లేకుండా, ఈరోజు స్మెల్ లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా కనబడ్డది అధ్యక్ష. వారికి అధికారం లేదా స్వచ్ఛమైన గాలి పీల్వటానికి? వారి అధికారం ఉన్నప్పుడు బాధ్యత గల ప్రభుత్వం వారికి ఇవన్నిటిని కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, సరి చేయాల్సిన బాధ్యత మా పైన ఉంటుందని ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. మూసీ నది ఇక్కడే కాదు అధ్యక్ష, మీ జిల్లాకు సంబంధించి కూడా అక్కడ ఉన్న రైతాంగ సోదరులకి, అక్కడ ఉన్న ప్రాంతవాసులకి త్రాగునీరుకి కూడా అదో ప్రధానమైన ఆధారం. ఈరోజు అన్నిటికీ మూలమైన ఈ ప్రాంతవాసులకు మూలమైన ఈ మూసీ నది ప్రక్షాళన చేయాలన్నా వద్దా? వచ్చే కాలక్రమంలో ఆ నష్టాన్ని ఏ విధంగా నివారించడం, ఒక సామాజిక లాభం గురించి చేయాల్సిన అంశం విషయంలో ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి అడ్డు తలగొద్దని మేము ప్రత్యేకంగా మరి ప్రధాన ప్రతిపక్ష పెద్దలకు తెలియజేస్తూ ఉన్నాం. వారు ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నారు ఊహాజనికంగా మరి అంకెల సంబంధించిన ఊహాజనిక అంకెలు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఫేజ్ 1కి సంబంధించే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రజెంటేషన్ ప్రజలందరికీ తెలిసే విధంగా, ఎందుకంటే అటు ప్రక్కన ఉన్నవారు దీన్ని ఏదో తీసుకొని 1,00,000 కోట్ల రూపాయలు అని ప్రజలకు వెళ్ళే ఒక పర్సెప్షన్ తీసుకొచ్చే ప్రయత్నం ప్రతినిత్యం చేస్తూనే ఉన్నారు. ఫేజ్ 1కి తీసుకునే మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయల వరకు, 21 కిలోమీటర్లకు సంబంధించి ఈరోజు డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చిన తరుణంలో ఫేజ్ 2కి సంబంధించిన డిపిఆర్ ఇంకా వచ్చేది ఉంది అధ్యక్ష. ఆ క్రమంలో 6,500 కోట్ల నుంచి 7,000 కోట్లు నుంచి 1,00,000 కోట్లు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? స్కోప్ ఆఫ్ వర్క్స్ కూడా రేపు పబ్లిక్ డొమైన్లో పెడతాం.
ఈరోజు ఏడీబీ బ్యాంకుకి సంబంధించిన అంశం విషయంలో కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఎస్, దీనికి కావాల్సిన నిధులు ఏర్పాటు చేయాలనే ఒక ప్రయత్నంలో ఏడీబీని కోరినాం, వరల్డ్ బ్యాంకుని కోరినాం, ఇతర సంస్థలను కోరినాం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరినాం. అదేవిధంగా ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఎవరైనా ముందుకొస్తే ఆ రెవెన్యూ మోడల్ని కూడా ఎంపిక చేసుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మనకు కావాల్సింది మూసీ నది ప్రక్షాళన, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి అందించే ఒక గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్న తరుణం ఇది. భావి తరాలకు సంబంధించి వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇది. ఈరోజు మనం చూస్తూ ఉంటే మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము అనేక సందర్భాల్లో వారి ప్రస్తావన కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు లండన్లోని థేమ్స్, సియోల్లోని మరొక రివర్ ప్రాజెక్టు కానీ పరిశీలిస్తే ఈ యొక్క అర్బన్ ఎకానమీకి సంబంధించి ఒక గ్రోత్ ఇంజన్గా ఏర్పాటు చేసుకునే అవకాశం ఇక్కడ కూడా మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన చేసి దీన్ని కూడా మనము ఒక అర్బన్ ఎకానమీ ఇంజన్గా చేయాలనే ఒక ఆలోచన, మరి భవిష్యత్తులో కలిగే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందనే ఒక దృఢ నిశ్చయంతో ముందుకెళ్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని కూడా మీ అందరికీ చేస్తూ ఉన్నాం. మరి పెద్దలు చేసే కొన్ని విమర్శలు చూస్తూ ఉంటే రాజకీయ లబ్ధి కోసమే ఒక నగర భవిష్యత్తు తాకట్టు పెట్టడం అనేది మంచిది కాదని మేము వారికి తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి వారి అధికారంలో ఉన్నప్పుడే మరి మొదలుపెట్టినాము. 6 కిలోమీటర్లకి 6 కోట్లు అయిపోయిందని ఒక పేమెంట్ వేశారు అధ్యక్ష 2022 సంవత్సరంలో. దాన్ని ఉదాహరణగా ప్రతి సందర్భంలో చెప్తా ఉంటారు అధ్యక్ష. 2025 ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఆన్ రికార్డ్ అధ్యక్ష, 2025లో ఫ్లడ్స్ వస్తే ఈ సిటీలో ఆ ప్రాంతానికి మొత్తం సబ్మర్జ్ అయింది అధ్యక్ష. ఖర్చు పెట్టిన 6 కోట్లు పోయినాయి. ఎందుకు పోయినాయి అంటే అధ్యక్ష, ఈరోజు రివర్ బెడ్కి సంబంధించి రివర్ బెడ్ మీదనే ఈరోజు పేమెంట్ ఏర్పాటు చేసి అక్కడే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే ఆ క్రమంలో అన్సైంటిఫిక్గా అశాస్త్రీయంగా కట్టిన కట్టడం అది. దాన్ని వారు ఉదాహరణ తీసుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, డిపిఆర్ని మీ ముందట పెడతాం. ఈరోజు 50 మీటర్స్ బఫర్ అనేది మేము కాదు సార్ సూచించింది. వై యూ పీపుల్ హ్యావ్ కమ్ విత్ 50 మీటర్ బఫర్? Why your government then has come up with 50 meter buffer? What is the definition of the buffer? It is not the definition given by us, Adhyaksha. It's a definition given by CEC. It's a definition given by their government, Adhyaksha, in 2016. We didn't give the definition of the buffer which falls just 50 meters crossing river bed, Adhyaksha. దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడైనా కట్టడాలు వస్తాయి అధ్యక్ష, కట్టడాలు వస్తాయి. ఆ రోజు ఏదో తప్పు జరిగిపోయింది, ఏ ప్రభుత్వాలు ఉన్నా దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష, సరి చేసుకోవాలి. మరి వారికి అన్యాయం జరుగుతూ ఉన్న వారికి, ఈరోజు వారికి ఇల్లులు కోల్పోతూ ఉన్న వారికి, లేకుంటే చిన్న వ్యాపారస్తులకు కానీ, అదేవిధంగా ఏ కుటీరం లేకుండా చిన్న హట్మెంట్ వేసుకున్న వారికి ఏ విధంగా న్యాయం చేయాలి? వాలంటరీగా వచ్చిన వాళ్ళనే ఈరోజు కొడతా ఉన్నాం అధ్యక్ష. గాంధీ సరోవర్కు సంబంధించి ప్రాజెక్టు చేపడితే ఆ ప్రాజెక్టుకు ఆనుకొని ఉన్న మీరు సంకల్పించిన 50 మీటర్ బఫర్లోనే అపార్ట్మెంట్స్ వచ్చినాయి అధ్యక్ష. అపార్ట్మెంట్కు సంబంధించిన అంశాలు మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. అపార్ట్మెంట్కి సంబంధించిన ఆ రెసిడెంట్స్ అసోసియేషన్ వారు వచ్చారు అధ్యక్ష. మీరు 50 మీటర్స్ బఫర్ మీరు పెట్టారు అధ్యక్ష. 50 మీటర్స్ బఫర్ మీరు పెట్టినందుకు మేము 50 మీటర్స్ పరంగా పోతా అన్నప్పుడు వారికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందని వారు వచ్చారు ప్రభుత్వం దగ్గరికి. ఒకటే మాట చెప్పడం జరిగింది వారికి, మీరు ఎట్టి పరిస్థితుల్లో నష్టం చేయం, మీరు వాలంటరీగా వస్తే దాన్ని తీసుకుంటాం, దానికి సంబంధించి మీకు ఏ విధంగా నష్టం అవుతుందో
ఆ నష్టానికి ఇంకా డబుల్గా మళ్ళా కంపెన్సేషన్ ఇచ్చి అందరికి ఎస్ వి స్టాండ్ బై ఇట్. ముఖ్యమంత్రి గారు స్ట్రైట్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు టీడీఆర్ అని వారు అప్పుడు తీసుకొచ్చారు కాదు కాన్సెప్ట్ అధ్యక్ష. టీడీఆర్కి సంబంధించిన పబ్లికేషన్ ఆ ప్రాంత వాసులకు ఈ విధంగా టీడీఆర్ ఉంటుంది. ఆ టీడీఆర్ వల్ల 300% కంపెన్సేషన్కు సంబంధించిన లాభం జరుగుతుంది అని పబ్లికేషన్ చేసినప్పుడు సరే చాలామందికి కూడా అపోహలు ఉంటాయి. ఆ విషయంలో మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అది మీరు తీసుకుంటే తీసుకోండి వాలంటరీగా, లేదు వద్దంటే మీరు అక్కడే ఉండండి, లేకుంటే మీకు ఇల్లులు కట్టాలంటే ఆ పక్కన ఉన్న బఫర్ ఏరియా అటువైపు ఉన్న వారికి ఇల్లులు కట్టించే కార్యక్రమం చేస్తాం. లేదు ఇల్లులు కట్టుకోము, అదే విధంగా అపార్ట్మెంట్స్ కట్టుకోలేము అంటే నేరుగా మార్కెట్ వాల్యూకి సంబంధించి ఈరోజు వారికి వాల్యూ ఎస్టిమేషన్ ప్రకారం వారి అకౌంట్లో కానీ ఆ కమ్యూనిటీకి సంబంధించిన అకౌంట్లో వేస్తాం నేరుగా అని చెప్తే ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ చేపట్టలేదు అధ్యక్ష. బీజేపీ రాష్ట్రానికి సంబంధించి గుజరాత్లో కానీ అటు ఉన్న ఉత్తరప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా ఈ రివర్కు సంబంధించి ఇంప్రూవ్మెంట్కు సంబంధించిన ప్రాజెక్టులో ఎక్కడ ఈ విధమైన కంపెన్సేషన్ కానీ ఎక్కడ ఈ విధమైన లైవ్లీహుడ్ సంబంధించిన అంశం విషయంలో మాట్లాడలేదు అధ్యక్ష. ఈరోజు మేము సాబర్మతికి సంబంధించి నేను దయచేసి చెప్తా ఉన్నాను అధ్యక్ష, మీరు గౌరవ సభ్యులని సాబర్మతికి కూడా పంపించే కార్యక్రమం చేయండి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందరినీ కూడా అక్కడ తీసుకెళ్లి సాబర్మతిలో ఏ రివర్ ఫ్రంట్ అయితే ఏ విధంగా డెవలప్మెంట్ చేయడం జరిగిందో అక్కడ ఉన్న ప్రాంతవాసులకు ఏ విధంగా నష్టపరిహారం చెల్లించారో 10,000 పై చిలుకు కుటుంబాలకు 11,000 కుటుంబాలకు సంబంధించిన అంశాన్ని దానికంటే మెరుగైన రీతిలో మా ప్రభుత్వం ముందుకు పోతుందంటే బీజేపీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా అక్కడ చేయాలి గుజరాత్లో. కానీ హైదరాబాద్ నగరవాసులకు సంబంధించి మేము చేయనీయమని బీజేపీ వారు కూడా వారితో చేతులు కలిపి ముందుకు పోవటం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఈరోజు మేము విమర్శలు చేస్తలేము అధ్యక్ష. ఇవన్నీ కూడా చూసుకొని మీరు కూడా ఆలోచన చేయండి. ఈరోజు మీరు చెప్పే ప్రతి అంశం విషయంలో కూడా సానుకూలంగా మనం తీసుకోవాల్సిన ఆలోచనలు మనకు సంబంధించిన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి. గౌరవ బీజేపీ సభ్యులు కూడా చాలా సందర్భాల్లో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి చేస్తూ ఉన్న అభివృద్ధి సంక్షేమానికి విమర్శిస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ఢిల్లీలో మాత్రం సబ్కా సాత్ అంటున్నారు. తెలంగాణ విషయంలో సబ్కా సాఫ్ చేయడానికి వారి ఆలోచన విధానం కనబడతా ఉంది. ఈరోజు కొన్ని సందర్భాల్లో చెప్తా ఉన్నాం అధ్యక్ష, అవి కూడా చెప్తాం. మంచి జరిగితే మంచి జరుగుతుందని చెప్తాం. Are you speaking on behalf of BJP? Are you a friendly party of BJP? Why are you taking the advocacy of BJP? Why they have their own voice? Honorable member, sir, I don't know, you have to distinguish whether he is a BJP member or a TRS member. Whether he is sailing with BJP or both sailing together. So, sir, BJP, BRS రెండు కలుసుకొని పోతున్నాయని స్పష్టంగా కనబడతా ఉంది. మేము బయట కాదు, మీరు చేసే ఆలోచన మీరు డిఫెండ్ చేసే తరికా చూస్తూ ఉంటే మేము చెప్పిన మాట వాస్తవాల విధంగా కనబడతా ఉంది అధ్యక్ష. సీతారామన్ గురించి ఏమడిగారు? డెట్ రీస్ట్రక్చరింగ్ విషయంలో ముందుకొచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి పోతా ఉన్నాం. అదేవిధంగా మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఇదే సెమీ కండక్టర్ సంబంధించి మేము ఎందుకు అడుగుతున్నాం అంటే ఐ నెవర్ విల్ స్పీక్ ఇన్ ఎయిర్. I am telling you, I was categorical enough to say the center
హ్యాస్ నాట్ డన్ ఇనఫ్ జస్టిస్ అని. ఎందుకంటాం అధ్యక్ష అంటే ఈరోజు సెమీకండక్టర్లకు సంబంధించిన చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఆనాడు మీ ప్రభుత్వంలో కూడా ఉన్నప్పుడు ఒక ప్రధానమైన సెమీకండక్టర్ చిప్ ఫ్యాక్టరీ సంబంధించి పెద్దలు ఇక్కడికి వచ్చి పెడతా ఉన్నప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఈనాడు కూడా సెమీకండక్టర్స్ సంబంధించి ఈనాటి వరకు ఎంతమందికి వచ్చినా అటు గుజరాత్ పోవటమో లేకుంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మ్యానుఫ్యాక్చర్ కంపెనీని ఆంధ్రప్రదేశ్ పంపించడమో లేకుంటే ఆ సెమీకండక్టర్ సంబంధించిన అంశాన్ని అస్సాం పంపించడం జరిగిన మాట వాస్తవాన్ని గుర్తుపెట్టుకొని మా బాధ వెలిపిస్తూ ఉన్నాం. వై ఆర్ యూ కమింగ్ ఇన్ బిట్వీన్ హానరబుల్ మెంబర్ శ్రవణ్ జై? దిస్ ఈజ్ మై ఎక్స్ప్రెషన్. This is the concern of Telangana people. This is the concern of the Telangana industry. You can't, yes, we will praise whoever he can. So I'm telling again, he's pleading on behalf of BJP, sir. He is pleading on the BJP, sir. I am on the record. I am on the record. Honorable member Shravan is pleading on behalf of BJP. I am telling you, sir, it is their own voice. It is the voice of his own leader, KCR garu. That BJP is not doing justice to Telangana అన్నప్పుడు మీరు మీ లీడర్కు సంబంధించిన మాటలు దాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్ష నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అంజిరెడ్డి గారు, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ కొమరయ్య గారు, ఐఎమ్ స్ట్రైట్లీ పుట్టింగ్ ఫార్వర్డ్ టు శ్రవణ్ గారు. సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మేము ఎందుకంటే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రతి బడ్జెట్లో ప్రత్యేకమైన నిధులు ఇస్తా ఉన్న సందర్భాన్ని అదే తెలంగాణ which is contributing about 5% of the national GDP is not getting its due share. Still you are trying to convince that center is doing something for us. Yes, our chief minister told thanks to Nirmala Sitharaman. That doesn't give us to say that we are satisfied. It is our right to demand. Telangana అనేది భారతదేశంలో ఉన్న రాష్ట్రం అధ్యక్ష ఈరోజు అది చేస్తూ ఉన్న సందర్భంలో వారి కృషికి సంబంధించి నిర్మలా సీతారామన్కి సంబంధించిన అంశం విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేసిండ్రు. కృతజ్ఞతలు ఈ రాష్ట్ర ప్రజల తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని చెప్పాల్సిన ధర్మం ఈ వేదిక ద్వారా చెప్పాల్సిన బాధ్యత మాపి ఉంటుందని ఈ సందర్భంలో చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మరి మనకు సంబంధించి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను క్రిటిసిజం చేయాలని కాదు. టుమారో హౌ డు వి రెక్టిఫై, హౌ డు వి కరెక్ట్ దిస్ థింగ్స్. వీ వుడ్ లైక్ టు మేక్ 1 trillion economy by 2034. దిస్ ఈజ్ అవర్ విజన్. దీస్ ఆర్ ద స్టెప్స్ వాట్ వీఆర్ టేకింగ్. ఏం చెప్పాలి అధ్యక్ష? ఇవి సలహాలు సూచనలు చెప్పాలి. ఈరోజు సార్ ఈరోజు ఏం మాట్లాడారు అధ్యక్ష? పెద్దలు మత్స్యాచారి గారు, ప్రధానంగా డాక్టర్ శ్రవణ్ గారు ఈరోజు గవర్నర్ ప్రసంగాలు అన్నీ కూడా సత్యదూరమైనది, అబద్ధాలు, వక్రీకరణ, నయవంచడం జరిగిందని వారు చెప్పారు. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేసీఆర్ గారి ప్రభుత్వంలో 8 లక్షల కోట్ల అప్పులు చేసిన విషయంలో తప్పుదోవ పట్టిస్తున్నాము అనడం సరే? అది వాస్తవ విషయాలతో స్టాటిస్టిక్స్తో ఈరోజు న్యూమరికల్ డేటాతో మేము ముందుకు పెడతా ఉన్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేసింది అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు తెచ్చింది. కొన్ని సంవత్సరాల పాటు కార్పొరేషన్లు తీసుకొచ్చిన అప్పులను ఎఫ్ఆర్బిఎం దరిదాపుల్లో రాకుండా ప్రయత్నం చేసింది. కానీ కార్పొరేషన్ తీసుకొచ్చిన లోన్స్ కూడా గవర్నమెంట్ బ్యాక్డ్ కొల్లెటరల్ సెక్యూరిటీ ద్వారా తీసుకొచ్చింది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్వారా. అది కూడా అప్పు అవుతుంది అధ్యక్ష. ఈరోజు 3 లక్షల, అది కూడా చెప్తా అధ్యక్ష, డెఫినెట్లీ వి విల్ సార్. సార్ మనకు అవకాశం ఇచ్చినప్పుడు క్లారిఫికేషన్ లేదంటే ఇప్పుడే చెప్తాను శ్రవణ్ గారు. సార్ ఈరోజు కార్పొరేషన్లో చూపిస్తూ అప్పులు తీసుకొచ్చింది అధ్యక్ష. అవి కూడా అప్పులు అవుతాయి అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎంఏ అప్పులు అవుతాయి, ఇవేమో అప్పులు కావు. అన్సెక్యూర్డ్ లేన్స్ అప్పులు కావు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇచ్చింది అప్పులు కావు అని వారి డెఫినేషన్ ఉంటే నేనేం చెప్పలేను అధ్యక్ష. ఆ డెఫినేషన్ విషయంలో పోయినరు అధ్యక్ష.
ఈరోజు మేము ఎందుకు చెప్తాను అంటే అప్పులన్నీ కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచే చెల్లించాల. అనేక సందర్భాల్లో అకౌంటెంట్ జనరల్ గారు మరి తప్పు పట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం చేసిన తప్పులు అప్పులను అకౌంటెంట్ జనరలే ఎత్తి చూపింది. అయినా కానీ మీరు అప్పులు చేసుకుంటూ పోయారు. ఈరోజు 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి కార్పొరేషన్కు సంబంధించిన అప్పులను రాష్ట్ర ప్రభుత్వం ఖజానాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడి ఫలితంగా ఏం చేసిండ్రు, సెంట్రల్ గవర్నమెంట్ FRBM పరిమితిలో తీసుకొచ్చే కార్యక్రమం చేసింది. మరి ఈరోజు వడ్డీ చెల్లింపులకు సంబంధించి కూడా ఎందుకు మీరు కూడా అప్పులు తీసుకొచ్చిరని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఎవరైనా ఒక ఆంటర్ప్రైజ్, ఇక్కడ పెద్ద మా వివేక్ గారు ఉన్నారు, ఇక్కడ ఇదే ఇండస్ట్రియలిస్ట్, మా కొమరే గారు ఉన్నారు ఇండస్ట్రియలిస్ట్, మా అంజిరెడ్డి గారు ఉన్నారు ఇండస్ట్రియలిస్ట్, అదేవిధంగా మా తాత మధు గారు ఉన్నారు సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇండస్ట్రియలిస్ట్. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఇఫ్ యు ఆర్ బారోయింగ్ ఫర్ గవర్నమెంట్ అండ్ ఫర్ ద పీపుల్, మా ఏవిఎన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, చెప్పాలి సార్ మీరు కూడా 11.5%కి ఎనీ కమర్షియల్ ఎంటర్ప్రైజ్ కూడా 11.5%కు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఈరోజు 11.5%కు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వానికి మీరు చెప్తా ఉన్న సంక్షేమం అభివృద్ధి తీసుకొచ్చిండ్రు కరెక్టే. ఏం చేస్తాను అధ్యక్ష, ఈరోజు 11.5%కు సంబంధించి ప్రతి నెల కొద్దిపాటి ప్రిన్సిపల్తో పాటు ఇంట్రెస్ట్ చెల్లించే భారం పెద్ద ఎత్తున వారు మా పైన వదిలిపెట్టిపోయారు. దానికి సంబంధించే ఇప్పుడే చెప్తా ఉన్నారు డాక్టర్ వివేక్ గారు, 6,700 కోట్ల రూపాయలు ప్రతి నెల. ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష, ప్రతి నెల 6,700 కోట్ల రూపాయలు వారు చేసిన అప్పు మిత్తి కడతా ఉంటే అదే 6,700 కోట్ల రూపాయలు మాకు వచ్చిన రెవెన్యూలో మేము ముందుకు నడిస్తే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఎంత అభివృద్ధి, ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసేవారమో ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. సరే, మీరు 11.5%కు ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు, 11.5% అధ్యక్ష. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 11.5%కు తీసుకొచ్చారు అధ్యక్ష. ఈరోజు ఏం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి డిస్కస్ చేసి డెట్ రీస్ట్రక్చరింగ్కి అనుమతి పొంది ఈరోజు 7-7.5% డెట్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ని ఆమోదం చేసుకొని ముందుకు నడుస్తాను అధ్యక్ష. అది 1 కోట 50 కోట్ల 1000 కోట్ల ఆదా అవుతుందా అని ఆలోచన చేసి ఇవన్నిటిని కూడా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమానికి ఉపయోగపడే విధంగా చేయాలని ఆలోచన చేస్తూ ఉంటే దాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తే ఎట్లా అధ్యక్ష? చేసిండ్రు, 11.5% చేసినాం కరెక్టే అని ఒప్పుకుంటారు. ఒప్పుకున్నప్పుడు ఎందుకు అప్పులు చేసిండ్రు అంటే మేము ఎందుకు అప్పులు చేసినామో చెప్తాం. మేము ఎందుకు చెప్తామో నెలకు ఇది కట్టాలా, అప్పు పైన మిత్తి కట్టాలా, మిత్తి కడితే మొత్తం మేము ఇచ్చిన తర్వాత దాదాపు 3 లక్షల రూపాయలు మీరు తెచ్చిన అప్పు మిత్తిని కడతా ఉన్నాం అధ్యక్ష. 3 లక్షల కోట్ల రూపాయల వరకు మీరు తెచ్చిన అప్పులకు సంబంధించిన మిత్తి పరంగా ఈరోజు మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. సార్, ఈరోజు కూడా చెప్తా ఉన్నాం వాట్ వీఆర్ డూయింగ్. మీలాగా 11.5%కు తీసుకురాలేదు అధ్యక్ష. 11.5% నో వైజ్ గవర్నమెంట్, no wise man who will be running the government will take at 11.5%. I am telling you, sir, this is what I am saying. ఈ రోజు ఈ సంవత్సరంలో sir, what? We don't want to hide anything, sir. Everything will be put on record. Sir, 6,000 as of now, 6,700 crores per month. Please continue. If you have any differences, you can reflect it, sir. You can reflect it. If the number proves it wrong
and whatever you are reflecting, sir, just like this, they just Please, want to please. carry it, sir. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు 8 లక్షలు కాదు మా పైన నెడుతున్నారు, మేము 3 లక్షలే చేసినామని దబాయించే కార్యక్రమం చేస్తున్నారు. 8 లక్షల రూపాయలు 3 లక్షల పైచలకు సంబంధించి ఎఫ్ఆర్బిఎంలో చేస్తే కార్పొరేషన్ల పరంగా తీసుకొచ్చిన అప్పును, గవర్నమెంట్ సెక్యూరిటీ చేసిన అప్పును అది అప్పు కాదంటారు. దానిపైన చెల్లింపు చేసే మిత్తి ప్రిన్సిపల్ అమౌంట్కి సంబంధించి కొద్దిపాటి అమౌంట్ని అది ఎక్కడ కడుతున్నారని రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో వారికి ఏమైనా ఇష్యూస్ ఉంటే తప్పకుండా చెప్పాలి. ఈరోజు మేము అందరికీ కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ సందర్భంలో అధిక వడ్డీకి సంబంధించి రుణాలను మరి రీస్ట్రక్చరింగ్ చేసుకుంటూ, అంటే తక్కువ వడ్డీతో ఎక్కువ కాలం కూడా, అంటే 20 సంవత్సరాల కాలంలో మీరు కట్టాల్సిందని మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు. దాన్ని 20 సంవత్సరాలకు సంబంధించి కాదు, మేము 39 సంవత్సరాల వరకు వాయిదా వేసుకునే ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి పొంది వాయిదా వేసుకునే కార్యాచరణ తీసుకున్నాం, సఫలీకృతమైనాం. మరి అదేవిధంగా మరి శ్రవణ్ గారు ఇంకో మాట అన్నారు, రైతుల రుణమాఫీ కాలేదు అని గౌరవ సభ్యులు అన్నారు. కానీ ఒక మాట, దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మా ప్రజాప్రభుత్వం రాష్ట్రంలోని రైతు సోదరులకు ఒకటేసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 2 లక్షల వరకు రుణాలను 25,35,964 రైతు కుటుంబాలకు సంబంధించిన అంశంలో రుణ విముక్తులను చేసింది అధ్యక్ష. తొలి ఏడాదిలోనే 20,606 కోట్ల రుణాలను మాఫీ చేసి ముందుకు నడిచింది అధ్యక్ష. అదేవిధంగా మీరు చెప్పిన కొన్ని అంశాలు, జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా 2.5 ఏళ్ళు అయిపోయిందని నేను ఇంతకుముందే చెప్పాను అధ్యక్ష. 67,763 ఉద్యోగాలు ఈరోజు మేము వారందరికీ కూడా ఇదే ఎల్బీ స్టేడియంలో ఆ పిల్లలకి వారితో పాటు వారి తల్లిదండ్రులకు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నియామక పత్రాలు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈరోజు వారు ఇంకో ప్రస్తావన చేశారు, సికింద్రాబాద్ పోయి మాకు కోపం ఎందుకు అంటున్నారు. మాకు ఎందుకు ఉంటుంది అధ్యక్ష? 33 జిల్లాలు చేస్తే మీరు 33 జిల్లాలు చేసిండ్రు, మీరు సికింద్రాబాద్ పేరు ఎందుకు పెట్టలేదు అధ్యక్ష? మీరు సికింద్రాబాద్ పేరు ఎందుకు జిల్లా ఏర్పాటు చేయలేదో, ఆనాడు లేని ప్రేమ ఈనాడు ఎందుకు పుట్టుకొస్తుంది మా డాక్టర్ గారికి? అదేవిధంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మేము ఆ రోజు ఉచిత బస్సుకు విషయంలో కూడా వారు కొన్ని విషయాలు చెప్పిండ్రు, నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేయదలుచుకోలేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి ఈరోజు పేదవారికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి 10 లక్షల వరకు పెంచాం. ఆరోగ్య సేవలు వేలాది మంది అనుకుంటున్నారు అధ్యక్ష. మరి అదేవిధంగా పెద్దలు మధుసూదనాచారి గారు ప్రసంగానికి సంబంధించి చాలా అంశాలు పేర్కొన్నారు అధ్యక్ష. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తారని మోసం చేశారని వారు అనడం చాలా బాధాకరం అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే సిపెక్ చేపట్టడం జరిగింది. మీరందరూ కూడా ఆ సర్వేలో పాల్గొన్నారు. ఒకరో ఇద్దరో మరి మీకు సంబంధించిన పెద్దలు తప్ప అందరూ పాల్గొన్నారు. మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం అంతా పాల్గొన్నది, ఒక్కరిద్దరు తప్ప. 42% ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు కూడా ఆ హౌస్లో ఈ హౌస్లో మనం ఆమోదించుకున్నాం. అవి కూడా రాష్ట్రపతి వద్ద ఉన్నాయి. ఈరోజు మా బీజేపీ మిత్రులను కూడా కోరినాం, మీరు మా అధ్యక్షుడే బీసీ, మీ అధ్యక్షుడు బీసీ ఉంటే చెప్పండి, మీకు ఉంటుంది. మా అధ్యక్షుడే సీనియర్ నాయకుడు, ఒక ఓబీసీ లీడర్. ఇట్ రిఫ్లెక్ట్స్ అవర్ కమిట్మెంట్, ఇట్ రిఫ్లెక్ట్స్ అవర్ కమిట్మెంట్, ఇట్ రిఫ్లెక్ట్స్ అవర్ కమిట్మెంట్. ఐ స్టాండ్ హియర్ అధ్యక్ష. వాళ్ళ చిత్తశుద్ధికి నిదర్శనం అధ్యక్ష. సరే వాళ్ళ అధ్యక్షుడు సరే పెద్ద నాయకుడు అయితే కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఓబీసీ ఇచ్చి మాట్లాడితే మేమన్నా అనుకుంటాం సార్.
నేరుగా మా అధ్యక్షుడు మా సీనియర్ లీడర్ ఓబీసీ లీడర్ మహేష్ కుమార్ గౌడ్ గారు వారు మా గురించి మా నాయకత్వం గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఈరోజు మేము బీసీ నాయకత్వం ఎదిగితే మా అధికార పీఠాలకు ప్రమాదమని అనేక సందర్భాల్లో మరి పక్కన తిప్పిన వీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించిన నాయకత్వాన్ని ఉదాహరణ చెప్తా నేను. మరి నిజలింగప్ప గారు దేశ స్థాయిలో ప్రధానమైన నాయకుడు, మీకు తెలుసు బాగా. కామరాజ్ నాడర్ గారు, మనం ఇక్కడున్న ఉమ్మడి రాష్ట్రంలో మా నాయకత్వాన్ని వహించిన హనుమంతరావు గారు ఉన్నారు. ఈరోజు కేశవరావు గారు, మల్లికార్జున్ గారు, డి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షులు పనిచేశారు అధ్యక్ష. వీరికి మమ్మల్ని అడిగే నైతిక హక్కు ఉందా అధ్యక్ష? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ప్రధానంగా సాక్ష్యంగా ఇక్కడే ఇదే హౌస్లో ఉన్నాం మా మహేష్ కుమార్ గౌడ్ గారు. ఉమ్మడి రాష్ట్రంలో మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, అత్యంత వెనుకబడిన మా రజక కులానికి సంబంధించి ఇక్కడ ఉన్న మా బస్వరాజు సారయ్య గారిని మా ప్రభుత్వం ఆ రోజు మంత్రిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ పార్టీలో అధ్యక్షులుగా ప్రధానమైన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసింది. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈరోజు మీరు మీ పార్టీకి సంబంధించిన నాయకత్వం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని ఎంతమంది అవమానపరిచిందంటే లైన్గా పేర్లు చెప్తా సార్ నేను. ఈరోజు ఉదాహరణ కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఉన్న కోదండరామ్ గారు ఈరోజు తెలంగాణకు సంబంధించిన మరి ప్రధాన ఉద్యమకారుడిగా మీరు కూడా ఒప్పుకుంటారు. నేను అవన్నిటికీ బోదర్చుకోలేదు సార్. అంత దూరం పోతే ఎట్లా సార్? ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు గురించి చెప్పారు అధ్యక్ష. ఇంద్రమ్మ ఇల్లు ఇప్పటికే మరి 9 లక్షల వారికి ఇల్లు కట్టాలని మా ప్రభుత్వం, మీరు అన్నారు 9 లక్షలు కట్టారు, మా ప్రభుత్వం 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నియోజకవర్గానికి 3,500 ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేసింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో నిర్మాణమైన అధ్యక్ష, ఇంకా కూడా పూర్తి స్థాయిలో మరి 2,62,449 ఇల్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉంది అధ్యక్ష. రైతు భరోసాపై పెద్దలు విమర్శలు చేశారు అధ్యక్ష. ఎకరానికి 12,000 చొప్పున రాష్ట్రంలోని రైతు సోదరులకు రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తున్నాం అధ్యక్ష. మొత్తం 1,57,51,000 ఎకరాలకు గాను ఇదే ఇక్కడున్న మా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు 69,86,548 రైతుల బ్యాంకుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయడం జరిగింది. దశల వారీగా ఎప్పుడు మేము ఈ రైతు భరోసా కింద మీరే చూస్తారు, వారు నిన్ననే డిక్లేర్ చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారు 22వ తారీఖు నాడు రైతు భరోసాకు సంబంధించి మరొకసారి మొదలుపెట్టే కార్యక్రమం చేస్తున్నారని ఈ సభ ద్వారా మరి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా పెద్దలు సత్యం గారు ఈరోజు మూసీ నదికి సంబంధించిన అంశాన్ని మరి సభ దృష్టికి తీసుకొచ్చారు. మూసీ సమీపంలోని పేదలు అర్హులకు అవసరమైన పరిహారం పునరావాసం కల్పించాలని, రుణమాఫీపై ఉద్యోగ నియామకాలపై వారు ప్రశ్నించారు. ఇప్పటికే మేము వాటిపైన స్పష్టత ఇచ్చాం. పెద్దలు ఏవిఎన్ రెడ్డి గారు ఈరోజు గవర్నరు ప్రసంగం ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ అన్నారు అధ్యక్ష. నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మీరు పాలిచ్చే ప్రభుత్వాల్లో అటు మహారాష్ట్ర కానీ లేకుంటే ఉత్తరప్రదేశే కానీ ఉత్తరాఖండే కానీ లేకుంటే హర్యానానే కానీ మధ్యప్రదేశ్లో కానీ ప్రభుత్వ ఆలోచన తీరు, ప్రభుత్వ లక్ష్యం, ప్రభుత్వం సాధించిన ప్రగతి ఫలాలు గవర్నర్ ప్రసంగంలో పెడతాం అధ్యక్ష. మరి రాష్ట్రాల్లో గవర్నర్లు, కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన అంశాలను దాంట్లో ఇమడింపజేసి
వారు ప్రసంగంలో పేర్కొంటారు అధ్యక్ష. దిస్ ఈజ్ ఎ డిసిప్లిన్ ఆఫ్ ద ఫెడరల్ కాన్స్టిట్యూషన్. ఇట్స్ ఎ కన్వెన్షన్. ఇది రుణమాఫీ చేయడం మంచిదన్నారు. దానికి నేను ప్రత్యేకంగా ఏవిఎన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు అయోధ్యలో టెంపుల్ కట్టిన తర్వాత వాళ్ళకి 20,000 కోట్ల రెవెన్యూ పెరిగిందని ఏవిఎన్ రెడ్డి గారు చెప్పారు. మన దగ్గర కూడా భద్రాచలం రామాలయం ఉంది. అదేవిధంగా మా దగ్గర కాళేశ్వరం ఆలయం ఉంది, ధర్మపూరి ఉంది, కోటి లింగాల ఉంది, అనేక దేవాలయాలు ఉన్నాయి. నేను ఏవిఎన్ రెడ్డి గారిని, కొమరయ్య గారిని, అదేవిధంగా అంజిరెడ్డి గారిని కోరుతా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వంతో మీరు కూడా మా తరఫున మాట్లాడండి. మేము కూడా వస్తాం. ప్రతి టెంపుల్కు ఒక 200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందే విధంగా మీ వంతు పాత్ర నిర్వహించాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు గాంధీ సరోవర్పై మరి విమర్శలు కొద్దిపాటు మీకున్న వచ్చిన సమాచారం మేరకు మీరు చేసి ఉంటారు. ఈరోజు మూసీ ప్రక్షాళనలో నది పక్కన ఉన్న పేదలు అర్హులైన వారికి పరిహారం విషయంలో మీరు కొన్ని అంశాలు మా దృష్టికి, సభ దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నిటికీ సంబంధించి కూడా తప్పకుండా పరిహారానికి సంబంధించి వాలంటరీగా ఈరోజు కూడా చెప్తున్నాం, ఫోర్స్ఫుల్గా ఎక్కడ లేదు, ఎక్కడ కూడా ఇప్పటివరకు బుల్డోజర్ పెట్టలేదు. కానీ బుల్డోజర్ అని ఒక పర్సెప్షన్ తీసుకొచ్చే ప్రయత్నం ఇతర సభ్యులు చేస్తే మీరు దాంట్లో నమ్మకుండాని మరి మీ అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఎక్కడ ఏ విధంగా డెమోక్రటిక్గా, ప్రజాస్వామికంగా ఒక ప్రయత్న భాగంలో ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తాం. ఆ సందర్భంలో నేను ఈరోజు ఒక మాట మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు అక్కడ కొద్ది మేరకు అక్విజిషన్ అవసరం ఉంటుంది. అక్కడ సంబంధించిన ప్రాంతాలకు సంబంధించిన కట్టడాలకు సంబంధించి కొన్ని ఇబ్బంది జరిగినప్పుడు ఎప్పుడు కూడా ఫోర్స్ఫుల్గా టేకప్ చేసే ఆలోచన మా ప్రభుత్వ పరంగా లేదు. మరి మీరు చేస్తూ ఉన్న అభూత కల్పన విషయంలో మాకు కూడా కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. సరే, మీరు సహకారం చేయకున్నా కానీ గోబల్స్ ప్రచారం ద్వారా, మీకున్న ప్రసార సాధనాల ద్వారా, ప్రింట్, ఎలక్ట్రానిక్, ఇంకొత్తగా వచ్చింది కదా మనకు టెక్నాలజీని ఉపయోగించుకొని, నౌడేస్ ఇట్స్ ఏఐని ఉపయోగించుకొని మేము చేసే అభివృద్ధికి, సంక్షేమానికి అడ్డు రావద్దని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. చాలా సమయమైంది. ఈరోజు నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష, మీరు చెప్పే ప్రతి అంశం, నేను మీ ప్రతి అంశం విషయంలో కానీ ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారు ప్రసంగించినందుకు వారికి గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, మా యావత్ క్యాబినెట్ తరఫున, మరి గౌరవ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో పాల్గొని వారి విలువైన సూచనలు, సలహాలు తెలియజేసిన గౌరవ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ధన్యవాద తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. Now there are no amendments to the motion of thanks on Governor's address. The question is that the following motion moved by the Mahesh Kumar Gaud Bomma, seconded by the Addanki Dayakar before the House, that the members of Telangana Legislative Council assembled at the 26th session are deeply grateful to the Governor for the address which has been pleased to deliver. The members of Telangana Legislative Council 16/3/2026. Those who are for the motion, please say aye. Those who are against, say no. Yes, have it. Yes, have it. The motion is carried. The House is adjourned to meet again 12 noon on Friday, the 20th March 2026.